ఇది రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తుతున్న దృశ్యం. రావణుడు ఆత్మలింగం కోసం తపస్సు చేస్తాడు. శివుడు ఎంతకీ ప్రత్యక్షం కాకపోవడంతో కోపంతో కైలాస పర్వతం మొత్తాన్ని ఎత్తుతాడు. శివపార్వతులు పర్వతం మీద కూర్చొని ఉన్నారు. పర్వతాన్ని చూడండి ఎంత అద్భుతంగా చెక్కారో. పర్వతం మీద ఋషులు, దేవతలు, జంతువులు అన్నింటినీ కూడా అద్భుతంగా చెక్కారు. ఇంత సంక్లిష్టంగా ఉన్న ఈ శిల్పం నిజంగా రాయితో చెక్కారా లేక పేపర్ మీద డిజైన్ వేశారా అనిపిస్తుంది. శివుడు కోపంతో పర్వతాన్ని తొక్కడంతో బరువుతో రావణుడి కాళ్ళు వంగినట్లు కనిపిస్తున్నాయి. అలాగే కళ్ళు బయటకు వచ్చినట్లు కనిపిస్తుంది. కురుక్షేత్ర యుద్ధంలో భీముడు ఏనుగులను చంపుతున్న దృశ్యం. భీముడు ఒకదాని తర్వాత ఒకటిగా వస్తున్న ఏనుగులను చంపి వెనక్కి విసిరేస్తున్నాడు. అలా విసిరిన ఏనుగులు కుప్పలుగా పడిపోయాయి. దాదాపు 1000 ఏనుగులను చంపివేస్తాడు. ఈ ఏనుగుల మధ్య మావటి వాళ్ళను చూడొచ్చు. అందుకేనేమో భీమునికి 1000 ఏనుగుల బలం ఉంటుందంటారు. ఇక్కడ సైనికుడు బైనాక్యులర్తో చూస్తున్నాడు. దీనిని గెలీలియో 17వ శతాబ్దంలో కనుగొన్నాడు. కానీ ఈ గుడిని 12వ శతాబ్దంలో నిర్మించారు. ఇక్కడ చూడండి, బాణాల సమూహం మిసైల్స్ లాగా కనిపిస్తున్నాయి. వీళ్ళు స్ట్రాతోటి కొబ్బరి నీళ్లు తాగుతున్నట్లు ఉంది. లక్ష్మీనారాయణ శిల్పం చాలా అద్భుతంగా చెక్కారు. గోళ్లను చాలా స్పష్టంగా చెక్కారు. ఇక్కడ దర్పణ సుందరి అద్దంలో చూస్తూ ఇయర్ రింగ్స్ని సరిచేసుకుంటుంది. ఇలాంటి పెద్ద శిల్పాన్ని మనం బేలూరు ఆలయంలో చూశాం. ఇది శాంతలేశ్వర టెంపుల్ నుండి అభిషేకం చేసిన వాటర్ బయటికి వచ్చేందుకు ఏర్పాటు చేసిన మార్గం. ఇది క్షీరసాగర మదనం వృత్తాంతం. కొంతవరకు శిల్పాలు విరిగినాయి. ఇది మందర పర్వతం. దీన్ని చిలకడానికి ఉపయోగించింది వాసుకి అనే పామును. ఒకవైపు దేవతలు, ఇంకొక వైపు రాక్షసులు గుంజుతున్నారు. అలా చేసేటప్పుడు పర్వతం సముద్రం లోపలికి మునిగిపోతుండటంతో విష్ణువు తన కూర్మ అవతార రూపంలో పర్వతానికి క్రింద సపోర్ట్గా ఉంటాడు. So then mythical animal makara, swan, dancers and magicians. Temple have bodies of windows. So here we have beautiful moral story. ఇక్కడ రాక్షసుల గురువు శుక్రాచార్యులు మెడిటేషన్ చేస్తున్నాడు. ఇక్కడ ఈత చెట్లున్నాయి. వాటి నుండి తీసిన కళ్ళు క్రింద కుండలో ఉంది. ఆ కుండ పైన పక్షి కూర్చొని కళ్ళు తాగుతుంది. ఆల్కహాల్ని మితంగా త్రాగితే పక్షిలాగా తేలికగా ఎగరొచ్చు, అమృతంలాగా పనిచేస్తుంది. ఎక్కువగా త్రాగితే పాము విషంలాగా అవుతుంది అని సింబాలిక్గా చెప్పారు. శిల్పాలను ఏ విధంగా చెక్కారు ఇక్కడ గమనించవచ్చు. మొదట ప్లేన్ రాయిని తెచ్చి ఇక్కడ ఫిక్స్ చేసి స్టెప్ బై స్టెప్ ఈ విధంగా చెక్కారు. మొదట రఫ్గా చెక్కి తర్వాత దాన్ని స్టెప్ బై స్టెప్ ఫినిషింగ్ చేసేవాళ్ళు. ఫైనల్ స్టేజ్ మకరం ఇలా ఉంటుంది. కొన్నిసార్లు బయట శిల్పాన్ని చెక్కి ఇక్కడ ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా ఫిక్స్ చేసేవాళ్ళు. ఇంతకు ముందు చూసిన అష్టదిక్పాలకులను ఇక్కడ కూడా చెక్కారు. తూర్పున ఇంద్రుడు, ఆగ్నేయంలో అగ్ని, దక్షిణంలో యముడు, నైరుతిలో నైరుత్య, పడమరలో వరుణుడు, వాయువ్యంలో వాయువు, ఉత్తరంలో కుబేరుడు, ఈశాన్యంలో ఈశాన్యుడు. వీళ్ళందరూ త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను దర్శించుకోవడానికి వెళ్తున్నారు. ఇలాంటి ప్లేన్ రాయి మీద ఈ విధంగా చెక్కుతారు. ఇక్కడ వీళ్ళు చూడండి, హెల్మెట్స్ ధరించారు, శిరస్త్రాణం. వీళ్ళు ఆస్ట్రోనాట్స్ లాగా ఉన్నారు. గుర్రం మీద ఉన్న వీళ్ళు గంబూట్స్ వేసుకున్నారు. ఇక్కడ అష్టభుజ గణేశుడు ఉన్నారు. కాళ్ళు చూడండి, డ్యాన్స్ చేస్తున్నట్లు ఉంది. డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఉదరం ముందుకొచ్చినట్లు కనిపిస్తుంది. ఈ శిల్పం యొక్క హెయిర్ స్టైల్ చూడండి. ఆమె జుట్టుముడి ఆమె తల కంటే పెద్దదిగా కనిపిస్తుంది. దీన్నే నాగముడి అంటారంట. మళ్ళీ పక్కన దుర్గామాత, మహిషాసుర మర్దిని, మళ్ళీ శివుడు,
విష్ణువు బ్రహ్మదేవుల శిల్పాలున్నాయి.